కృపామయుడ, దయామయుడ, ప్రేమ నమ్మకమైన మా పరమందున్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. మా అందరి ఎడల నీ ఉన్నతమైన ప్రేమ, ఉన్నతమైన కృప అనుగ్రహించి మాకు ఒక రోజు తర్వాత ఒక రోజు మాకు ఇస్తూ నడిపించుచు వచ్చినందులకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ నామంలో కృపలో దీవించండి, బలపరచండి. మా కుటుంబ అవసరతలు అక్రతలు నీకు తెలియకుండా ఏదీ లేదు. నీకు మా హృదయ రహస్యాలు తెలుసు, అవసరతలు తెలుసు. మమ్మలను జ్ఞాపకం చేసుకుని ఉన్నారు. మీరే సంరక్షణ చేస్తూ ఉన్నారు. అనుదినము మేము అడగకుండా మా భారమును నీవే భరించుచున్న తండ్రి, నీకు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాము తండ్రి. పాపముల అపరాధములలో నుండి విడుదల ఇచ్చినావు, దుష్టుని నుండి తప్పించినావు. మీ బీజము మాకిచ్చినావు, మీ మనసు మాకిచ్చినావు, మీ ప్రేమ మాకిచ్చినావు. కనుక నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నాయన, ఈరోజు ఇది మొదలుకొని నీ రాకపోకలైంది యెహోవా నిన్ను కాపాడునన్న వాగ్దానం చొప్పున మమ్మలను కాపాడి అన్ని విధములుగా క్షేమంగా అన్నిటిలోనూ భద్రంగా మేము నడిచే భాగ్యము దయచేయమని, మీ కృపయే మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు ఘనమైన శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు నా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనలను ప్రేమించి నూతన దినాన్ని మనకి ఇచ్చినారు. ఈరోజు ఆయన కృపలో సాగిపోవాలి. దీవారాత్రులు వాక్యాన్ని ధ్యానించిన వాడు ధన్యుడని వాక్యం తెలియజేస్తుంది. చివరి వరకు వినండి. ఇతరులకు షేర్ అవ్వేలాగా లైక్ కొట్టండి. మరి ఈరోజు ఆదికాండం 4వ అధ్యాయము 9వ వచనం, యెహోవా నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడున్నాడని కయీను అడగగా అతడు, నేనెరుగను, నా తమ్మునికి నేను కావలి వాడనా అనెను. చదవబడిన లేఖనము మన వినికిడిలో ప్రభు దీవించును గాక. ఏబేలు 8వ వచనములో చనిపోయినట్టుగా మనం చూసాము. ఏబేలును చంపింది కయీనే. కయీను యొక్క హృదయపు బీజం అపవాది బీజం. ఆనాడు కూడా కయీను వంటి వారి లోకంలో ఉన్నారు. ఒకప్పుడు నీవు నేను కూడా కయీను వంటి వారమే. అయితే మనలోనున్న పాప బీజము ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత తీసివేయబడి నూతన సృష్టి చేయబడ్డాము. అందుకనే దేవుని బీజం వలన మనం తిరిగి జన్మించినాము. ఆ బీజములో ఉన్నాము. దేవుని ప్రేమ మన హృదయాలలో కుమ్మరించబడింది. దేవుని మనసు మనకుంది. దేవుని తలంపులు మనకున్నాయి. దేవుని ఉద్దేశం మనకున్నది. రూపాంతరం పొందినాము. మనం జాగ్రత్తగా గమనిద్దాం. ఆదాము అవ్వలు ఇద్దరును కలయిక పవిత్రమైంది. ఆదాము అవ్వలు కలయికలలో తేడా లేదు. అంతేకాదు, అవ్వ ఎక్కడ కూడా వ్యామోహము కూడా లేదు. బైబిల్లో ఎక్కడనూ లేదు. సహజంగా వారిరువురు పవిత్రమైన దంపతులే, కలంకము లేని దంపతులు. అయితే వారిరువురిలో నుండి వచ్చిన జనాంగం అంతటిలో నుండి కూడా మరి మంచివారు వచ్చారు, చెడ్డవారు వచ్చారు. ఈ లోకం అంతటిని గురించి ప్రభు సాక్ష్యం ఇచ్చినారు. మత్తయి శుభవార్త 5వ అధ్యాయంలో ఏమని, ఆయన మంచివారికిని చెడ్డవారికిని తన సూర్యుణ్ణి ఉదయింపజేయచ్చు. మంచివారును చెడ్డవారును ఎక్కడి నుండి వచ్చారు అనంటే అపోస్తలులు 17వ అధ్యాయము 25వ వచనం ప్రకారంగా ఆయన ఒకని నుండి అందరినీ తీసుకొచ్చాడు. ఇందుకు సందేహమేమీ లేదు. అందరూ తల్లిదండ్రుల్లో నుండి వచ్చాం. కానీ అందరమును బీజములు వేరు. అది గుర్తుపెట్టుకోండి. అందుకనే యోహాను సువార్త
8:44లో అపవాదిని గురించి ఏమన్నారంటే, అపవాది పాప బీజం వేశాడు కాబట్టి ఆ మీ తండ్రి అని యేసు ప్రభు వారు చెప్పారు. ఎవరికి చెప్పారు? యూదులకి. యూదుల్ని మోసం చేసినాడు, ప్రపంచాన్ని మోసం చేశాడు. కాబట్టి ఆయన చెప్తూ ఉన్నాడు, మీరు అబ్రహాము యొక్క దేవుడైన యెహోవా బీజములో లేరు. మీరు అబ్రహాము మా తండ్రిని నామకార్థంగా చెప్పుకుంటున్నారు. అంతేగాని మీలోనున్న బీజం అపవాది యొక్క బీజం. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇది హృదయములో నుండి వచ్చిందే. శారీరక కలయికలలో నుండి బీజాలు మారం. అయితే ఈ మనుషుల్లో రకరకాలు ఉంటాయి. ఆ రకాలు ఏంటంటే ఆడ మగ. ఆదికాండంలోనే ఉంది, ఆయన పురుషుని గాను స్త్రీని గాను నిర్మించెను అని. ఎలా నియమించాడు? ఆదాములో నుండి ఇది నరుల నుండి తీయబడును గనుక నారి అనబడును. పేరు కాదు నారి అంటే, తీయబడిందని చెప్పారు అంతే. అవ్వకు తర్వాత పేరు పెట్టాడు 3:20లో. ఆదాము తన భార్యకు అవ్వ అని పేరు పెట్టెను. జీవము కలిగిన ప్రతిదానికి తల్లి అని అర్థం. అయితే అవ్వ మరి సాతానుని మోహించిందా? తప్పు. కానీ ఈ మోహించడం లేక కలయిక చేయటం అనేవి ఏమీ లేకుండానే 2 బీజాలు మనలో ఉన్నాయి. మొదటిది అపవాది బీజము మనలో అందరిలోనూ ఉంది. ఎందుకనగా లోకమంతా దుష్టుని యందుందని చెప్పబడింది కొత్త నిబంధన. లోకమంతా దుష్టుని యందుంది కాబట్టి కయీను దుష్టిని సంబంధి. ఇక్కడ ఏబేలుని చంపడం కారణం ఏంటంటే దుష్టిని సంబంధి. యోహాను సువార్త 8:44లో ప్రభు అదే చెప్పాడు, మొదటి నుండి ఆడ అంతకుడు అన్నాడు. ఎందుకు ఈ విషయం చెప్పాడు? కయ్యనులో నుండి, ఆ బీజము కలిగిన కయ్యనులో నుండి తమ్ముని చంపాడు అని చెప్పినారు. ఇక్కడ మనం 9వ వచనం మనం చదువుకున్నాం. యెహోవా నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడున్నాడని కయీను అడగగా అతడు నేనెరుగను అన్నాడు. ఇక్కడ ఎక్కడున్నాడు అనే ప్రశ్న వచ్చింది. ఇక్కడ మనం 2 సందర్భాల్లో ఈ ప్రశ్న వేసినాడు, ఈ ప్రశ్న ఉంది అని బైబిల్లో మనం చూస్తున్నాం. ఆదికాండము 8:9వ వచనములో ఈ ప్రశ్న ఉంది. ఆ పై వచనాల్లో ఆదాము అవ్వలు ఇరువురు కూడా అపవాది బోధను బట్టి మీరు సావనే సావరు అన్నటువంటి ఆ బీజంలోనికి వచ్చి వారు ఇరువురు కూడా పాపులైపోయారు. ఇప్పుడు వారు తప్పిపోయారు కాబట్టి దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నువ్వు ఎక్కడ ఉన్నావు అని. ఇక్కడ తమ్ముడైన ఏబేలు చనిపోయిన తర్వాత నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడా అని కయీనుతో దేవుడు అడుగుతున్నాడు. ప్రియులారా, మత్తయి శుభవార్త 11:28లో ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగ చేస్తానని ఈరోజు ఆయన శుభవార్త ద్వారా లోకమంతా సంచారము చేస్తూ నశించుచున్న దానిని వెతికి రక్షిస్తూ ఉన్నాడు. ఆనాడు నోహో దినాల్లో కూడా ఆత్మరూపిగానే ఆయన అందరి దగ్గరికి వెళ్ళినాడు. ఈరోజు సువార్త ద్వారా వెళుతూ ఉన్నాడు. అందుకనే మన రాష్ట్రంలో సువార్త ఆపడానికి ఎంతో ప్రయత్నం అపవాది చేస్తున్నాడు. అపవాదికి సమయము తక్కువ, అందుకనే విజృంభించినాడు. కయ్యను లాంటి మనుషులను అపవాదికి కావాలి, అందుకనే ఇలాంటి పరిస్థితి ఉంది. ఇక్కడ 9వ వచనంలో కయీనుతో దేవుడు మాట్లాడుతున్న మరొక మాట ఎక్కడున్నాడని. అయితే కయీను ఏమని జవాబిచ్చాడు? నేనెరుగను, నా తమ్మునికి నేను కావలి వాడనా అన్నాడు. ఇది వాస్తవం. తండ్రి హోదా ద్వారా తమ్ముణ్ణి అన్నయ్య సంరక్షణ చేయాలి. అంతేకాదు కుమారుడిని, ఈ పెద్ద కుమారుడిని చిన్న కుమారుడిని తండ్రి కావలి కాయాలి. ఇక తల్లి గారి విషయంకి వస్తే ఇక్కడ భర్తను, కుమారులను,
కుమార్తెలను ఆ తల్లి కావలి కాయాలి. ఇది లేవియకాండము సంఖ్యాకాండములో ఉన్న విషయం. మానవ జాతిని అంతటిని ఆయన ఈ రీతిగా బంధాలను ఏర్పరిచినాడు. ఇక్కడ కయ్యను వెంటనే చెప్పేశాడు, అతను కావలిగా ఉండాలని తెలుసు తనకి. నా తమ్ముని నేనే సంరక్షణ చేయాలన్న సంగతి తెలుసు కాబట్టినే నేను ఎరగను, నా తమ్మునికి నేను కావలి వాడనా అన్నాడు. అక్కడ వచనంలో కనబడుతుంది, వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే బోల్డని సంగతులు ఉన్నాయి. కాబట్టి కయ్యను కావలి కాసి తమ్ముణ్ణి సంరక్షణ చేయాలి. మనము జాగ్రత్తగా గమనిద్దాం. రేపు మిగిలిన విషయాలు ఆలోచన చేద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు సిలువేయబడ్డారు, మన కొరకు సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారు, పరలోకానికి వెళ్ళారు. ఇప్పుడు మనం ఎవరి సంరక్షణలో ఉన్నామంటే పరిశుద్ధాత్ముని సంరక్షణలో ఉన్నాం. పరిశుద్ధాత్ముడు మనలను కాస్తున్నాడు, నడిపిస్తూ ఉన్నాడు, సంరక్షణ చేస్తూ ఉన్నాడు. క్రీస్తు స్వారూప్యం మనలో ఏర్పరిచేంత వరకు దేవుని యొక్క పరిశుద్ధాత్ముని యొక్క సంరక్షణలో ఉన్నాడు. మరి పరిశుద్ధాత్ముడు ఎలా కాస్తున్నాడు? భూమి మీద ఉన్న కొందరిని ఏర్పరచుకొని నియమించుకొని వారిని సేవకులని పేరు పెట్టి ఆ సేవకుల ద్వారా ఈరోజు తన సంఘాన్ని, తన వారిని కాస్తూ ఉన్నాడు. మరి ఇప్పుడు నీ తమ్ముడు ఎక్కడని కయ్యని దేవుడు అడిగినట్లుగానే ఈ నాయకులు, సేవకులు కూడా ఒక రోజుని లెక్క అడుగుతాడు. అందుకనే విశ్వాసులకు ఒక తీర్పు ఉంటే సేవకులకి 2 తీర్పులు ఉన్నాయి. కాబట్టి వారు లెక్క ఒప్పజొప్పవలసిన వారై ఉండి జాగ్రత్తగా మనలను కాస్తున్నారు. వారి మాట వినండి, వారిని దుఃఖపరచకండి అని హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 17వ వచనంలో మనకు ఆ సంగతి తెలియచేయబడుతుంది. అంతేకాదు 7వ వచనంలో వారి విశ్వాసమును అనుసరించండి అంటున్నాడు. కాబట్టి ఇది కావలి. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా, సేవకుల ద్వారా ఈరోజు కూడా మనలను కాస్తున్నారు. కాబట్టి ఒకరికి ఒకరం కావలి వారం, ఒకరికి ఒకరము సంరక్షించుకోవాలి. నీ సహోదరుడు తప్పుదం చేసినప్పుడు నువ్వు వేడుకోవాలి, ప్రార్థించాలి. ఇదంతా దేవుని వాక్యంలో ఉన్న గొప్ప మర్మము. అన్నదమ్ముల బంధం ఎట్లాంటిదో క్రైస్తవ సహోదరులు బంధం కూడా పరిశుద్ధాత్మ నడిపింపులో అంత శ్రేష్టమైంది. కాబట్టి ఒకరినొకరు ఖర్చుకొనకూడదు. గాలాతీ పత్రికలో రాయబడి ఉంది, ఒకరినొకరు భక్షించుకొనకూడదు, అందుకనే మీరు నశించిపోతున్నారు అని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ కావలి అంటే ఈ సహోదరులు కూడా దుష్టులు ఉంటారు, జాగ్రత్త. అందరూ క్రైస్తవులు దేవుని బీజములో లేరు. క్రైస్తవులు అనబడిన వారిలో కూడా సాతాను బీజము ఇంకా నేడు ఉన్నది. కాబట్టి ఈ సంగతులు వింటున్న మీరు జాగ్రత్త కలిగి ఉండండి. ప్రతి ఆత్మను నమ్మకండి. 1 యోహాను 4వ అధ్యాయంలో చెప్పబడింది, ప్రతి ఆత్మను నమ్మకండి. ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి. యేసుప్రభు అన్నారు, అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనంలో చెప్పారు. ఎందుకు తెలుసా అండి? మనలోనే ఉంటారు. 1 యోహాను 3వ అధ్యాయంలో మీలో నుండే వచ్చారు, క్రీస్తుకు విరోధులు మీలో నుండే వచ్చినారు. జాగ్రత్త కలిగి ఉండండి. కాబట్టి ప్రభువు వచ్చేంత వరకు మనము పరిశుద్ధాత్ముని యొక్క సంరక్షణలో ఉండాలి. దుష్టుని వంటి వారే మీరు ఉండకూడదు. 1 యోహాను 3వ అధ్యాయంలో చెప్పబడి ఉంది, మనము ఎబేలు లాగా ఉండాలి. దుష్టుడు కయ్యను దుష్టిని సంబంధి కాబట్టి తన తమ్ముడు చంపాడు. చూసారా? తమ్ముడు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. నీతిమంతులకు ఉండవలసిన లక్షణం ఇదే. అది రేపటి సమయంలో
మనం నేర్చుకుందాం. మనం ఈరోజు ప్రభువులాగా ఉండాలి. పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపులో ఉండాలి. పరిశుద్ధాత్మతో చెప్పబడుతున్నటువంటి బోధకుల యొక్క బోధలో మనం ఉండాలి. ప్రభువు మనలను, మన కుటుంబములను తన ఉన్నతమైన మహాకృపలో నిండారుగా దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.